ఐ యామ్ డాక్టర్ టి శ్రీనివాసులు. ఈరోజు మనం క్యాలెండర్ అనే టాపిక్ గురించి చర్చిద్దాం. మొదటగా సాధారణ సంవత్సరం అంటే ఏంటి? ఆర్డినరీ ఇయర్. వాట్ ఈస్ ఆర్డినరీ ఇయర్? ఆర్డినరీ ఇయర్. ఏ ఇయర్ కన్సిస్ట్ 365 డేస్ ఈస్ కాల్డ్ ఆర్డినరీ ఇయర్. 365 రోజులు కలిగినటువంటి సంవత్సరాన్ని సాధారణ సంవత్సరం అంటాం. 365 డేస్ ఉన్నట్లయితే దాన్ని ఆర్డినరీ ఇయర్ అంటాం. లీప్ ఇయర్. లీప్ ఇయర్. లీప్ ఇయర్ 366 days. A year consists 366 days is called లీప్ ఇయర్. మనం 366 రోజులు కలిగినటువంటి సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటాం. మరి వన్ డే ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది? సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం చెందడానికి పట్టే కాలం 365 365.25 డేస్. 365.25 డేస్. 365 రోజుల 6 గంటలు అప్రాక్సిమేట్లీ ఉంటుందండి. 365.25. మనం జనరల్లీ టేక్ 365 డేస్. 365 రోజులు తీసుకుంటాం. 0.25 1 కావాలంటే 4 అంటే 4 ఇయర్స్కి ఒకసారి వన్ డే ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఎవ్రీ 4th ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్. సో అందుకే వన్ డే ఎక్స్ట్రా వస్తుంది. 366 డేస్ వస్తాయి. మరి ఇది ఎక్కడ ఎక్స్ట్రా వస్తుంది? ఇన్ జనరల్ ఫిబ్రవరి కన్సిస్ట్ 28 డేస్. ఇన్ లీప్ ఇయర్ ఫిబ్రవరి కన్సిస్ట్ 29 డేస్. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరిలో 25 రోజులు ఉంటాయి, కానీ లీప్ సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. ఇప్పుడు లీప్ సంవత్సరాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా గుర్తుపట్టాలి అని చూద్దాం. మనకు దానికంటే బిఫోర్ బాజనీయతా సూత్రం ఉంటుంది. డివిజిబిలిటీ ప్రాపర్టీ. బాజనీయతా సూత్రం 4 యొక్క డివిజిబిలిటీ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. బాజనీయతా సూత్రం. డివిజిబిలిటీ ప్రాపర్టీ ఆఫ్ 4 ఏంటి? ది లాస్ట్ 2 digit నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. దట్ నెంబర్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. చివరి రెండంకెల సంఖ్య 4 చేత నిశేషంగా భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం కూడా నిశేషంగా భాగింపబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1924 ఉంది. 24 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. సో 1924 ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. 1924 4 చేత నిశేషంగా భాగింపబడుతుంది. ఎందుకంటే 24 4 చేత నిశేషంగా భాగింపబడుతుంది. 4 6 24. సో మరి ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుని మనం చేద్దాం. లీప్ సంవత్సరం అంటే ఏంటి అంటే చూడండి, ఏ ఇయర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. ఒక సంవత్సరం అనేది 4 చేత నిశేషంగా భాగించబడితే దాన్ని లీప్ సంవత్సరం అంటాము. ఏ ఇయర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 1920, 1972, 2024 ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 20 4 5s are 20, remainder 0, leap year. 1972, 4 1s are 4, 4 8s are 32. So this is also divisible by 4. So 1972 leap year. 2024, 24 is exactly divisible by 4. 24 4 చేత నిశేషంగా భాగింపబడుతుంది కాబట్టి ఇది కూడా లీప్ సంవత్సరమే. ఇప్పుడు ఇవి లీప్ సంవత్సరాలు. 2021 తీసుకుందాం. 21 4తో డివైడ్ చేయండి. 4 5s are 20. వాట్ ఇస్ ద రిమైండర్? 1. శేషం ఒకటి వస్తుంది. కాబట్టి 2021 ఈజ్ నాట్ లీప్ ఇయర్. ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇట్ ఈస్ ఆర్డినరీ ఇయర్. ఇట్ ఈస్ ఆర్డినరీ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్. 2021 అనేది సాధారణ సంవత్సరం అవుతుంది, లీప్ సంవత్సరం కాదు. ఎందుకు? 4తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం 100. 100 చూడండి 4తో డివైడ్ చేద్దాం. 4 1s are 4 25. వాట్ ఇస్ ద రిమైండర్? 0. మరి 100 అనేది 4 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది లీప్ సంవత్సరమా? మనం చెప్పుకున్న దాని ప్రకారం లీప్ సంవత్సరం కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. 100 200 300 400 వీటిని ఏమంటామంటే సెంచరీస్ అంటాం, శతాబ్దాలు అంటాం. సో శతాబ్దాలన్నీ కూడా 4 చేత నిశేషంగా భాగింపబడతాయి కానీ అది లీప్ సంవత్సరం కాదు. శతాబ్దం లీప్ సంవత్సరం కావాలంటే అది 400 చేత నిశేషంగా భాగింపబడాలి. ఎవ్రీ సెంచరీ is exactly divisible by 4, but it is not a leap year. A century to be a leap year when it is exactly divisible by 400. So దాని ప్రకారం 100, 200, 300, 500 డాష్ ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్, ఆర్డినరీ ఇయర్స్ అంటాం. మరి 400, 400, 800, 1200, 1600,
దీస్ ఆర్ లీప్ ఇయర్స్. ఇవన్నీ కూడా లీప్ సంవత్సరాలే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 100, 200, 300, 500, 600, 800, 700, 900, 1000 డాష్ డాష్ ఆర్ నాట్ లీప్ ఇయర్స్. ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్. అక్కడ మిస్ అయింది ఏంటి? 400 యొక్క మల్టిపుల్స్ అన్ని మిస్ అయ్యాయి. సో 400, 800, 1200, 1600, 2000 దీస్ ఆర్ లీప్ ఇయర్స్. మరి ఆడ్ డేస్, అదనపు రోజులు లేదా విషమ రోజులు అంటే ఏంటి? ది నెంబర్ ఆఫ్ డేస్ మోర్ దాన్ ద కంప్లీట్ నెంబర్ ఆఫ్ వీక్స్ ఆర్ కాల్డ్ ఆడ్ డేస్. పూర్తి వారాలు పోను మిగిలిన రోజులను అదనపు రోజులు అంటాం. సో ఇప్పుడు 30 డేస్ ఉందండి. 30 డేస్ పీరియడ్ తీసుకుందాం. ఎన్ని వారాలు వస్తాయి? వి నో దట్ ఇన్ 30 డేస్ 4 వీక్స్. 4 7 28. వాట్ ఇస్ ద రిమైనింగ్? 2 డేస్. అంటే ఈ 4 వీక్స్ పోను రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 2 డేస్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈక్వల్ హౌ మచ్? ఆడ్ డేస్ ఈక్వల్ 2. ఆడ్ డేస్ ఈక్వల్ 2. అదనపు రోజులు ఎన్ని ఉంటాయంటే 2 డేస్. సో ఇక్కడ 4 వీక్స్ అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ బిగ్ నెంబర్, బిగ్ పీరియడ్ ఇచ్చాడు అనుకోండి, ఇలా ఫైండ్ అవుట్ చేయడం పాసిబిలిటీ స్పీడ్గా కాదు. అందుకే ఏం చేస్తామంటే టెక్నిక్గా గివెన్ పీరియడ్ ఇచ్చిన కాలాన్ని 7తో డివైడ్ చేయండి. వి గెట్ సమ్ రిమైండర్. ఇక్కడ శేషం అనేది వస్తుంది. దట్ రిమైండర్ ఈజ్ కాల్డ్ ఆడ్ డేస్. దాన్ని మనం ఆడ్ డేస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 30 ఉంది. 30ని 7తో డివైడ్ చేద్దాం. 7 4s are 28. వాట్ ఇస్ ద రిమైండర్? 2. అంటే ఎన్ని వారాలు వస్తాయి? 4 వీక్స్ వస్తాయి, 2 డేస్ వస్తాయి. ఈ 2 డేస్ని మనం ఏమంటాం అంటే ఆడ్ డేస్ అంటాం. ఇప్పుడు ఆర్డినరీ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సెంచరీలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డినరీ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సాధారణ సంవత్సరంలో 365 డేస్ కదా. దీన్ని 7తో డివైడ్ చేయండి. 7 5s are 35. 15. 7 2s are 14. వాట్ ఇస్ ద రిమైండర్? 1. అంటే ఎన్ని వీక్స్ వచ్చాయండి? 52 వీక్స్ వచ్చాయి. ప్లస్ ఎన్ని డేస్ మిగిలాయి? బ్యాలెన్స్ రెస్ట్ ఆఫ్ ద డేస్ 1 డే. సో కాబట్టి ఆడ్ డేస్ ఈక్వల్ హౌ మచ్? 1. అందుకే సాధారణ సంవత్సరంలో ఒక అదనపు రోజు ఉంటుంది. మరి లీప్ సంవత్సరం తీసుకోండి. 366 7తో డివైడ్ చేయండి. 7 5s are 35. 35 పోతే బ్యాలెన్స్ ఎంత? 16. 7 2s are 14. వాట్ ఇస్ ద రిమైండర్? 2. సో కాబట్టి 52 వీక్స్ 2 డేస్ అంటే సో లీప్ ఇయర్, ఎవ్రీ లీప్ ఇయర్ కన్సిస్ట్ 2 odd days. ఎవ్రీ ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ 1 odd day. సాధారణ సంవత్సరంలో ఒక అదనపు రోజు ఉంటే లీప్ సంవత్సరంలో 2 అదనపు రోజులు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క మంత్లో చూద్దాం. జనవరి మంత్ మీకు వీ నో దట్ ఇన్ జనవరి 31 డేస్. 31 డేస్ కాబట్టి 31 డివైడెడ్ బై 7. 7 4s are 28. వాట్ ఇస్ ద రిమైండర్? 3. అందుకే ఇక్కడ 3 odd days వచ్చాయి. ఫిబ్రవరి ఆర్డినరీ ఇయర్ 28 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 29 కాబట్టి 1. మార్చ్ 31 డేస్. 31 డేస్ ఉన్నాయి అంటే 3 odd days వస్తాయి. 7 4s are 28. 30 డేస్ అంటే ఎన్ని odd days వస్తాయి? 2 odd days. మార్చ్ 31 డేస్. ఏప్రిల్ 30 డేస్ కాబట్టి 2 odd days. ఇన్ మే 31 డేస్ 3 odd days. ఇన్ జూన్ 30 డేస్ 2 odd days. జూలై 31 డేస్ 3 odd days. ఆగస్ట్ 31 డేస్. సెప్టెంబర్ 30 డేస్ కాబట్టి 2 odd days. అక్టోబర్ 31 డేస్. నవంబర్ 30 డేస్. డిసెంబర్ 31 డేస్. సో 3 odd days వచ్చాయి. సో ఈ విధంగా మంత్లో odd days ఉంటాయి. ఇప్పుడు సెంచరీ, ఒక శతాబ్దంలో ఎన్ని odd days ఉంటాయి చూద్దాం. మనము వీ నో దట్ 100 years తీసుకుందామండి. ఇన్ 100 years హౌ మెనీ లీప్ ఇయర్స్? ఈ 100 సంవత్సరాలలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి? మనకు తెలుసు ఎవ్రీ 4th year ఈజ్ ఏ లీప్ ఇయర్. కాబట్టి 100లో ఎన్నిసార్లు 4 అనేది వస్తుంది? 25 times వస్తుంది. బట్ 100 అనేది లీప్ ఇయర్ కాదు. వీ నో దట్ 100 ఈజ్ ఏ సెంచరీ, దట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. కాబట్టి 24 times లీప్ ఇయర్ వస్తుంది. 24 times లీప్ ఇయర్ వస్తుంది. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 76 ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. ఆర్డినరీ ఇయర్స్ అంటే టోటల్గా 100 yearsలో 24 లీప్ ఇయర్స్, 76 ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. మరి ఒక లీప్ ఇయర్లో మనకు తెలుసు 1 లీప్ ఇయర్లో ఎన్ని odd days ఉంటాయి? 2 odd days. సో 24 into 2 అంటే 48 days వస్తాయి లీప్. నెక్స్ట్ ఆర్డినరీ ఇయర్స్లో ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయండి? 76 ఒక్కటే వస్తుంది. ఇన్ ఎవ్రీ ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ 1 odd day. 1 into 76 అంటే ఎంతండి? 76. రెండు యాడ్ చేయండి. 8 + 6 14. 7 + 4 11 + 1 12. 124 days. 124 డేస్ని ఆడ్ డేస్లో కన్వర్ట్ చేయండి.
124/7. 7 1 ja 7, 7 పోతే ఎంత 54, 7 7 ja 49. What is the remainder? 5. అంటే every 100 years consist 5 odd days. ప్రతి 100 సంవత్సరాలలో 5 అదనపు రోజులు ఉంటాయి. మరి 200 సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? ఫస్ట్ 100 years 5, సెకండ్ 100 years 5. 5 + 5 ఎంతండి? 10. 10 అనేది ఉండదు. 7 more than 7, ది సబ్ట్రాక్ట్. 10 కంటే ఎక్కువ ఉంటే 7 రోజులు తీసేయండి. 10 daysలో 7 days పోతే ఎంతండి? 3 days. 3 odd days. Every 300 years consists how many odd days? అంటే 5 + 5, నెక్స్ట్ 5. 3 5s కదా, 15. 15 అంటే ఎన్ని odd days వస్తాయి? 1 odd day. Now 400 years తీసుకుందాం. 400 years period. 100 years. First 100 years 5, second 100 years 5, third 100 years 5, fourth 100 years కూడా 5. బట్ 100, 200, 300 అనేది లీప్ ఇయర్ కాదు. బట్ 400 అనేది ఏ ఇయర్ అండి? లీప్ ఇయర్. సో 1 more day extra. సో టోటల్ 21 days. 21 days అంటే ఎంత? 0. We know that every 400 years consists 0 odd days. Every 800 years consists 0 odd days. 400 + 400, 800. So 400 + 400 + 400, 1200. Every 1200 years also consists 0 odd days. Here just observe, ఇక్కడ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. Every 100 years consists 5 odd days. Every 200 years consists 3 odd days. Every 300 years consists 1 odd day. Every 400 years consists 0 odd days. దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని కాన్సెప్ట్లు ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి, మనకు తెలుసు ఇక్కడ ఏమేమి చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి ఒకసారి. 100 yearsలో ఎన్ని odd days వచ్చాయి? Every 100 years 5. 200, 5 + 5 10 అంటే 3. 300 yearsలో ఎన్ని వచ్చాయి? 300 years. 5 + 5 + 5 15 అంటే 1 odd day. 400 yearsలో ఎన్ని వచ్చాయి? 0. చూడండి, సండే 0, మండే 1, ట్యూస్డే 2, సండే హాలిడే. సో 0తో స్టార్ట్ చేస్తాం. సండే కోడ్ 0, మండే 1, ట్యూస్డే 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏమేమి వచ్చాయో చూడండి. 0, 1, 3, 5. 0 అంటే సండే, 1 అంటే మండే, 3 అంటే వెనస్డే, 5 అంటే ఫ్రైడే. ఇప్పుడు శతాబ్దం యొక్క ఫస్ట్ చూడండి, ది లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ సెంచరీ. ది లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ సెంచరీ అంటే ఫస్ట్ సెంచరీలో ఎన్ని odd days వచ్చాయి? మొత్తం 100 yearsలో 5. కాబట్టి ఫ్రైడే. ది లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ సెంచరీ ఫ్రైడే. 100 సంవత్సరం మొదటి శతాబ్దం యొక్క చివరి రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారం అవుతుంది. ది లాస్ట్ డే ఆఫ్ ద సెకండ్ సెంచరీ, 3 అంటే ఏంటి? రిమైండ్ వెనస్డే, బుధవారం అవుతుంది. ది లాస్ట్ డే ఆఫ్ ద థర్డ్ సెంచరీ ఏమవుతుంది? 1 అంటే ఏంటి? మండే. ది లాస్ట్ డే ఆఫ్ ద ఫోర్త్ సెంచరీ 0 అంటే ఏంటి? సండే. సో ఇప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ సెంచరీ, లాస్ట్ డే ఆఫ్ ద సెకండ్ సెంచరీ, లాస్ట్ డే ఆఫ్ ద థర్డ్ సెంచరీ, లాస్ట్ డే ఆఫ్ ద ఫోర్త్ సెంచరీ. అంటే ఎవ్రీ సెంచరీ యొక్క లాస్ట్ డే ఏమవుతుంది? ఇక్కడ దీన్ని బట్టి చెప్పొచ్చు. మేబీ సండే ఆర్ మండే ఆర్ వెనస్డే ఆర్ ఫ్రైడే. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ది లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ ఎయిదర్ సండే ఆర్ మండే ఆర్ వెనస్డే ఆర్ ఫ్రైడే. శతాబ్దం యొక్క చివరి రోజు, శతాబ్దం యొక్క చివరి రోజు ఏమవుతుంది అంటే ఈ 4 రోజులు ఏదో ఒకటి కావచ్చు. ఆదివారము లేదా సోమవారము లేదా బుధవారము లేదా శుక్రవారం. ది లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ ఎయిదర్ సండే ఆర్ మండే ఆర్ వెనస్డే ఆర్ ఫ్రైడే. మరి కానిది ఏంటిది? ది లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెనాట్ బీ, ఏం కాదు కానిది. మరి సండే అవుతుంది, మండే అవుతుంది, వెనస్డే అవుతుంది, ఫ్రైడే అవుతుంది. కాని ఏంటో మీరే చెప్పొచ్చు. సండే మిస్ కాలేదు, మండే మిస్ కాలేదు అంటే 2 ఉన్నాయి ఆల్రెడీ. మండే తర్వాత ఏంటి? ట్యూస్డే. వెనస్డే ఉంది, థర్స్డే. నెక్స్ట్ ఏంటి? సాటర్డే. ఇవి 3 రోజులు శతాబ్దం యొక్క చివరి రోజులు కానిది. బుధవారం, మండే, ట్యూస్డే అయిపోయింది కదా. సరే, ట్యూస్డే, మంగళవారం, గురువారం, శనివారం. శతాబ్దం యొక్క చివరి రోజు కానిది ఏంటంటే మంగళవారం, గురువారం, శనివారం. ది లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెనాట్ బీ ట్యూస్డే, థర్స్డే ఆర్ సాటర్డే. ఇది శతాబ్దం యొక్క చివరి రోజు కానిది. మరి శతాబ్దం యొక్క మొదటి రోజు ఏమవుతుంది? ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ. ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ. ఫస్ట్ డే ఏమవుతుంది? మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్లో లాస్ట్ డే మండే అనుకోండి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డే ఏమవుతుంది? ట్యూస్డే అవుతుంది. 1 day ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ డే సండే అంటే ఫస్ట్ డే ఏమవుతుంది? మండే. లాస్ట్ డే మండే అంటే నెక్స్ట్ డే ఏమవుతుంది? మండే తర్వాత ట్యూస్డే. లాస్ట్ డే వెనస్డే అంటే నెక్స్ట్ వెనస్డే తర్వాత థర్స్డే. ఫ్రైడే అంటే ఏంటి? సాటర్డే. ఇప్పుడు ఇది ది ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ మస్ట్ బి ఎయిదర్ మండే ఆర్ ట్యూస్డే ఆర్ థర్స్డే ఆర్ సాటర్డే. శతాబ్దం యొక్క మొదటి రోజు అనేది ఏమవచ్చు? సోమవారం అయినా కావచ్చు, మండే తర్వాత ట్యూస్డే, ఓకే, ట్యూస్డే కావచ్చు, లేదంటే థర్స్డే కావచ్చు, లేదా సాటర్డే కావచ్చు. దిస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ. వాట్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ? సండే. లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ సండే, మండే, వెనస్డే, ఫ్రైడే. ఎనీ వన్ ఆఫ్ దీస్ ఏదో ఒకటి అవుతుంది. ది ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ మస్ట్ బి ఎయిదర్ మండే, ట్యూస్డే, థర్స్డే ఆర్ సాటర్డే. ది లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెనాట్ బి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక రాసానండి. ది లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ మస్ట్ బి ఎయిదర్ సండే ఆర్ మండే ఆర్ వెనస్డే ఆర్ ఫ్రైడే. ఓకే, ది లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెనాట్ బి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. ది ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ ఈజ్ మండే ఆర్ ట్యూస్డే ఆర్ థర్స్డే ఆర్ సాటర్డే. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. టుడే ఈజ్ సండే, ఆఫ్టర్ 16 days ఇట్ విల్ బి. ఈరోజు ఆదివారం అయితే 14 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది? మనకు తెలుసు 7 రోజుల తర్వాత ఈ రోజు ఆదివారం అయితే 7 రోజుల తర్వాత కూడా ఆదివారమే. 14 రోజుల తర్వాత కూడా ఏమవుతుంది? ఆదివారమే. టుడే సండే, ఆఫ్టర్ 7 days విల్ బి సండే, ఆఫ్టర్ 14 days విల్ బి సండే, ఆఫ్టర్ 21 days విల్ బి సండే. ఎవ్రీ 7 days ఆఫ్టర్ ఇట్ విల్ బి సేమ్. ప్రతి 7 రోజుల తర్వాత సేమ్ వస్తుంది. మరి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? టుడే సండే, టుడే సండే ఆఫ్టర్ 16 days విల్ బి అన్నాడు. 16 days తర్వాత ఏంటి? 16 days అంటే ఎన్ని వీక్స్ వస్తాయో చూడండి. ఆడ్ డేస్. 7 2s are 14. వాట్ ఇస్ ద రిమైండర్? 2. ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 2 ఆడ్ డేస్. అంటే సండే ప్లస్ 2 days. సండే ఆఫ్టర్ మండే, ట్యూస్డే. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ట్యూస్డే. ఆదివారం తర్వాత రెండో రోజు అంటే ఏ వారం అవుతుంది? మంగళవారం అవుతుంది. సో నెక్స్ట్, టుడే ఈజ్ ఫ్రైడే, ఆఫ్టర్ 94 days ఇట్ విల్ బి. ఈరోజు శుక్రవారం అయితే 94 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అంటాడు. ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆడ్ డేస్ బేస్ చేసుకున్నాం కదా, ఎందుకంటే ఎవ్రీ 7 days సేమ్ వస్తుంది. 7 1 జా 7, పోతే ఎంతండి? 24. 7 3s జా 21. వాట్ ఇస్ ద రిమైండర్? 3. అంటే 13 weeks వస్తాయి, 3 days వస్తాయి. ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? 3 days వచ్చాయి. సో ఈరోజు ఏ వారం అని ఇచ్చాడు? ఫ్రైడే. ఫ్రైడేకి 3 days యాడ్ చేయండి. ఫ్రైడే ఆఫ్టర్ సాటర్డే, సండే, మండే. సో వాట్ ఇస్ ద ఆన్సర్? మండే. ఇలా కూడా చెప్పచ్చండి. ఫ్రైడే నెంబర్ ఎంత? 5. 5 + 3 8. 8 అంటే మనకు తెలుసు. 8 - 7 1. వాట్ ఇస్ ద రిమైండర్? 1. 1 అంటే ఏంటి? మండే. సో శుక్రవారానికి మూడో రోజు ఏమవుతుంది? సోమవారం అవుతుంది. నెక్స్ట్, టుడే ఈజ్ మండే, వాట్ డే ఆఫ్ ద వీక్ బిఫోర్ 124 days. ఇక్కడ చూడండి, ఈ రోజు సోమవారం అయితే 124 రోజుల ముందు రోజు ఏ వారం అవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ప్రజెంట్ ఇచ్చి ఫ్యూచర్ అడిగాడు కాబట్టి ముందుకెళ్ళాం. ఇయర్ ప్రజెంట్ ఇచ్చి ఫాస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి? బ్యాక్ వెళ్ళిపోవాలి, అంటే వెనక్కి వెళ్ళాలి. సో 124 daysలో ఆ డేస్ ఎన్ని వస్తాయో కౌంట్ చేద్దాం. 7 1 జా 7, 54. 7 7 జా 49. ఎన్ని డేస్ వచ్చాయి? 5 days. మండేకి 5 days బ్యాక్ వెళ్ళాలండి. మండే -5 days. మండే 5 days బ్యాక్ వెళ్ళడం అనేది ఈజ్ ఈక్వల్ టు 2 days ఫ్రంట్ వెళ్ళడం. ఎందుకంటే వీక్లో 7 days కదా, సర్కిల్ షేప్లో ఉంటుంది. సో సైక్లిక్గా బ్యాక్ 5 days, ఫ్రంట్ 2 days, బ్యాక్ 6 days, ఫ్రంట్ 1 day, బ్యాక్ 3 days, ఫ్రంట్ 4 days, టోటల్గా 7 వచ్చేటట్టు చూసుకోండి. సో మండేకి బ్యాక్ 5 days కాబట్టి ఫ్రంట్కి 2 days వెళ్ళండి బెటర్. మండే ఆఫ్టర్ ట్యూస్డే, వెనస్డే. సో వాట్ ఇస్ ద ఆన్సర్? వెనస్డే. సో సోమవారానికి 5 రోజులు వెనక్కి వెళ్ళాలి. సోమవారం అంటే 1 అలా కూడా చెప్పొచ్చండి. 1 తీసుకోండి. మండే అంటే ఎంత? 1. 1 - 5 సబ్ట్రాక్ట్ కాదు. సబ్ట్రాక్ట్ కానప్పుడు అంటే పోకపోతే ఏం చేస్తాం? బారో చేస్తే ఎన్ని డేస్ వస్తాయి? 7 days వస్తాయి. వీక్లీ 7 days కాబట్టి 7 వస్తుంది బారో. 1 + 7 8. 8లో 5 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 3. 3 కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే. వాట్ ఇస్ ద కోడ్? 3. నెక్స్ట్, టుడే ఈజ్ ట్యూస్డే, వాట్ డే ఆఫ్ ద వీక్ బిఫోర్ 100 days. 100 రోజుల ముందు రోజు ఏ వారం? ఎన్ని ఆడ్ డేస్నే కౌంట్ చేద్దాం. 7 1 జా 7. 7 పోతే ఎంత అండి? 30.
7 4s the 28. What is the remainder? 2. So 2 days back వెళ్ళాలి. 2 days back వెళ్ళాలంటే టుడే ఏంటండి? ట్యూస్డే. ట్యూస్డేకి 2 days బ్యాక్ వెళ్ళండి, ఈజీ. ట్యూస్డే బిఫోర్. ట్యూస్డే కోడ్ ఎంత? 2. 2 - 2 0. 0 అంటే ఏంటండి? సండే. సో ఆదివారం అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేస్తాం. అంటే ప్రజెంట్ ఇచ్చి ఫ్యూచర్ అడిగాడు అనుకోండి, ప్లస్ చేయండి. ప్రజెంట్ ఇచ్చి పాస్ట్ అడిగాడు అనుకోండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ టు ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ అంటే మనకు ఒక డేట్ ఇస్తాడు, దానికి వీక్ ఆ రోజు ఏ వారం అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం కొన్ని కోడ్స్ అండి. అక్కడ కోడ్స్ ఏంటంటే ఫస్ట్ డే కోడ్స్. డే కోడ్స్ సండే 0 ఇంతకుముందే చెప్పుకున్నాం. మండే 1, ట్యూస్డే 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. మంత్ కోడ్స్ 0 336 14 62 5035. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మంత్ కోడ్స్ 0 336 14 62 5035. లీప్ ఇయర్ అయినప్పుడు ఓన్లీ 2 కోడ్స్ చేంజ్ అవుతాయి. ఏ కోడ్స్ చేంజ్ అవుతాయంటే జనవరి ఫిబ్రవరి కోడ్స్ ఒకటి మాత్రం చేంజ్ అవుతాయి, మిగతా కోడ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అని. సో జనవరి కోడ్ -1, ఫిబ్రవరి కోడ్ 2. ఇవి ఎలా వచ్చాయో కూడా చెప్పొచ్చండి. ఎలా వచ్చాయంటే జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3. సో 3 0 3. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0. 3 + 0 3. మరి మార్చ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? వి నో దట్ 3 + 3 6. ఏప్రిల్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2. 6 + 2 8. 8 అంటే ఎంత అండి? 1. తర్వాత మేలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3. 1 + 3 4. జూన్లో 2 ఆడ్ డేస్ 4 + 2 6. జూలైలో 3 ఆడ్ డేస్ 6 + 3 9. 9 అంటే 2 ఆడ్ డేస్. ఆగస్ట్లో 3 ఆడ్ డేస్ 3 + 2 5. సెప్టెంబర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి 5 + 2 7. 7 అంటే ఎంత? 0. అక్టోబర్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి 0 + 3 3. నవంబర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి 2 + 3 5. సో ఈ విధంగా కోడ్స్ వచ్చాయి. బై హ్యాట్ చేయమని కాదు, ఇది ఈజీ కోసం మనం కోడ్ని ఈ విధంగా సింప్లిఫై చేసాం. తర్వాత ఇయర్ కోడ్స్, దీన్ని సెంచరీ కోడ్స్ అని కూడా అంటాం. 1600 నుంచి 1699 వరకు ఉంటే కోడ్ ఎంత అంటే 6. 1700 to 1799 4. 1800 to 1899 2. 1900 to 1999 0. ఎవ్రీ 400 యొక్క మల్టిపుల్స్ 6తో స్టార్ట్ అవుతాయి. 6 4 2 0 అండి. ఈ కోడ్స్ ఈ విధంగా తీసుకుంటాం. మరి ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ చూడండి. ప్రాసెస్ ఏంటి అంటే మనకు జనరల్గా ఏదైనా ఒక డేట్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15th August 1947. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డేట్ ఉంది, మంత్ ఉంది, ఇయర్ ఉంది. అంటే ఫస్ట్ డేట్ అంటే డేస్ రాయాలి. తర్వాత మంత్ ఉంది కాబట్టి మంత్ కోడ్. నెక్స్ట్ ఏముందండి? ఇయర్ మొత్తం రాయకుండా లాస్ట్ 2 digit నెంబర్ ఇన్ ద ఇయర్. ఇక్కడ ఎంత ఉంది? 47 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద 2 digit నెంబర్. అంటే 47లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయో అవి యాడ్ చేయాలి. ప్లస్ లాస్ట్ వన్ సెంచరీ కోడ్ 1947. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సెంచరీ కోడ్స్. 1900 to 1999 వరకు ఎంత కోడ్ ఉంది? 16 to 1699 6. 17 to 1799 4. 18 to 1899 2. 19 to 1999 0. సో ఇయర్ కోడ్ 0 రాస్తాం. అన్నీ యాడ్ చేసి 7తో డివైడ్ చేయాలి, ఆడ్ డేస్లో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డే కోడ్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డేస్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లస్ మంత్ కోడ్ ప్లస్ లాస్ట్ 2 digit నెంబర్ ఇన్ ద ఇయర్. లాస్ట్ 2 digit నెంబర్ని 4తో డివైడ్ చేస్తే వచ్చే కోషెంట్ వెన్ లాస్ట్ 2 digit నెంబర్ డివైడెడ్ బై 4, లేదంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్. అన్నిటినీ యాడ్ చేసి 7తో డివైడ్ చేయండి. we get some remainder. That remainder is called day code. That remainder ని మనం ఏమంటామంటే ఇక్కడ డే కోడ్గా ట్రీట్ చేస్తాం. డే కోడ్. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఈ ప్రాబ్లం చెప్తాను ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 1947? ఆగస్టు 15వ తారీఖు 1947 రోజు ఏ వారం అవుతుంది అనేది ఇచ్చాడు క్వశ్చన్. సో 1947 15th August ఏ వారం అవుతుంది? సో 1947లో 15th August అన్నాడు కదా. ఫస్ట్ డేట్ లేదంటే డేస్ 15. ఆగస్ట్ కోడ్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందే 0 336 14 62
5035. This is the code. January, February, March, April, May, June, July, August. August code ఎంతండి 2. Next, last 2-digit number in the year 47. Number of leap years in the 47 years. 47 years లో leap years ఎన్ని టైమ్స్ వస్తుంది మనకు తెలుసు. we know that every 4th year is a leap year. 47 లో ఎన్ని 47 4తో ఎన్ని టైమ్స్ పోతుంది 4 11 జా 44. ఓకే 11 టైమ్స్ వస్తుంది. ఇయర్ కోడ్ అంటే 1947 ఇయర్ కోడ్ సెంచరీ కోడ్ ఎంతండి 0. టోటల్ చేయండి అమ్మా. టోటల్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 15 + 2 17. 17 + 47 17 + 47 64. 64 + 11 75. 75/0 75 + 0 75/7. 7 10 జా 70. వాట్ ఇస్ ద రిమైండర్ 5. 5 అంటే డే కోడ్ ఎంత 0 సండే 1 మండే 2 మండే 1 ట్యూస్డే 2 వెనస్డే 3 థర్స్డే 4 ఫ్రైడే 5 సాటర్డే 6. 5 అంటే ఏంటి ఫ్రైడే. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫ్రైడే. ఇలా చేయొచ్చు సార్. నాకు అంటే మనం ఫాస్ట్గా చేయడం ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు. సో ఇక్కడే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కింద. 15 days + 2 మంత్ కూడది. లాస్ట్ 2-digit నెంబర్ 47. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 11. సెంచరీ కోడ్ 0. మనం ఎప్పుడు కూడా మోర్ దాన్ 7 ఉంటే 7 యొక్క మల్టిపుల్స్ సబ్ట్రాక్ట్ చేయండి. 7 2s are 14. వాట్ ఇస్ ద రిమైండర్ 1. 1 + 2 3. 3 + 47 50. 50 అంటే 7 7 జా 49. వాట్ ఇస్ ద రిమైండర్ 1. 1 + 11 12. 12లో 7 తీసేయండి సబ్ట్రాక్ట్ చేయండి. వాట్ ఇస్ ద రిమైండర్ 5. సో 5 డైరెక్ట్ ఫ్రైడే అని కూడా చెప్పొచ్చు. టోటల్ చేస్తే 7తో డివైడ్ చేయొచ్చు, లేదంటే ఎట్ ఎనీ టైమ్ మోర్ దెన్ 7 సబ్ట్రాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 4th June 2002? 4th June 2002. మన కోర్స్ చూడండి 0336 1462 5035. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ కోడ్ ఎంతండి 4. ఇప్పుడు చూడండి 4 ప్లస్ మంత్ కోడ్ ఎంతండి 4. నెక్స్ట్ లాస్ట్ 2-digit నెంబర్ ఎంత 02. ఈ 2 yearsలో లీప్ ఇయర్స్ ఉంటాయా ఉండవు. సో 0 ప్లస్ 2002 ఇయర్ కోడ్ ఎంతండి 6. సో 4 + 4 8. 8 + 2 10. 10 + 6 16. 16ని 7తో డివైడ్ చేయండి. 7 2s are 14. వాట్ ఇస్ ద రిమైండర్ 2. అంటే డే కోడ్ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో సండే 0, మండే 1, ట్యూస్డే 2. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ట్యూస్డే. దిస్ ఇస్ ద ఆన్సర్. సో లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు 4 + 4 8. 8 అంటే ఎంతండి 1. 1 + 2 3. 3 + 6 9. 9 అంటే 7 సబ్ట్రాక్ట్ 2. సో ట్యూస్డే ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 14th February 2004. 14 February 2004. 0336 1462 5035. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి మంత్ ఫిబ్రవరి. అప్పుడు అబ్జర్వ్ చేయాలి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా. దిస్ ఈస్ ద లీప్ ఇయర్. 2004 ఈజ్ ద లీప్ ఇయర్. సో ఇప్పుడు చూడండి 14. నెక్స్ట్ మంత్ కోడ్ చూడండి. మంత్ కోడ్ జనరల్ ఇయర్ అయితే 3 ఫిబ్రవరి. లీప్ ఇయర్ అయితే ఎంతండి ఒక డిక్రీజ్ అవుతుంది 2. నెక్స్ట్ లాస్ట్ 2-digit నెంబర్ 04. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4లో ఎన్ని వస్తాయి 1 టైమే వస్తుంది. సో కాబట్టి 1. ఇయర్ కోడ్ 2004 అంటే ఎంత కోడ్ 6. 14 + 2 16. 16 + 4 20. 20 + 1 21. 21 + 6 27. 7తో డివైడ్ చేయండి. 7 3s are 21. 21 పోతే వాట్ ఇస్ ద రిమైండర్ 6. 6 రిమైండర్ అంటే 6 డే కోడ్ అనమాట. డే కోడ్ 6 అంటే ఏంటి సాటర్డే శనివారం అవుతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ కూడా చెప్పొచ్చు అండి 27 యాడ్ చేయాలి. 14 అంటే ఎంత 14లో 14 సబ్ట్రాక్ట్ 0. 2 2 + 4 6. 6 + 1 7 అంటే 0. 0 + 6 6 అంటే ఏంటి సాటర్డే. నెక్స్ట్ థర్డ్ టైప్ ప్రాబ్లమ్స్. ఆన్ వాట్ డేట్స్ ఆఫ్ మార్చ్ 2021 డిడ్ థర్స్డే ఫాల్స్? 2021 మార్చ్ నెలలో గురువారం వచ్చే తేదీలు కనుక్కోండి. వి నో దట్ ఫస్ట్ మనకు తెలుసు ఏంటి ఫస్ట్ సండే అనుకోండి 8th సండే, మళ్ళీ 15th సండే,
22 సండే, ఈ విధంగా సండేస్ వస్తాయి. సో మనం ఫస్ట్ ఏ డే అవుతుందో కనుక్కుందాం, తర్వాత థర్స్డేకి వెళ్ళిపోదాం. 1st March 2021 ఏ డే అవుతుందో చూద్దాం. ఫస్ట్ 1 మార్చ్ కోడ్ 0 తెలుసు మనకు, 336 14 62 5035. మార్చ్ కోడ్ ఎంతండి? మార్చ్ మంత్ కోడ్ 3. లాస్ట్ టూ డిజిట్ నెంబర్ 21. అందులో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 21 అనేది 4తో ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుంది? 4 5 20. కోషంట్ అండి కదా, 4 5 20. ఇయర్ కోడ్ 6. 2000 నుంచి 2099 వరకు వాటి ఇయర్ కోడ్ 6. యాడ్ చేయండి. 1 + 3 4, 4 + 21 25, 25 + 5 30, 30 + 6 36. 36ని 7తో డివైడ్ చేస్తే 7 5 35. వాట్ ఇస్ ద రిమైండర్? 1. 1 అంటే డే కోడ్. 1 డే కోడ్ ఏంటి? మండే. అంటే ఫస్ట్ మండే, ఫస్ట్ డే ఏమవుతుంది? మండే. మరి సెకండ్ డే ఏమవుతుంది? ట్యూస్డే. థర్డ్ వెనస్డే. ఫోర్త్ థర్స్డే. మరి 4th థర్స్డే వచ్చింది, మనకు కావాల్సిన థర్స్డే కదా. 4th థర్స్డే అయితే 7 డేస్ యాడ్ చేయండి. 4 + 7 11th థర్స్డేనే. 11 + 7 18th థర్స్డేనే. 18 + 7 25. వాట్ ఆర్ ద డేట్స్? సో 4th 11th 18th 25th మార్చ్ అనేది ఏమవుతుంది? థర్స్డే అవుతుంది. నెక్స్ట్, ఆన్ వాట్ డేట్స్ ఆఫ్ January 2020 డిడ్ సండే ఫాల్స్? జనవరి నెల 2020 సంవత్సరంలో సండే వచ్చే తేదీలు ఏంటి అని అడుగుతున్నాడు. సో మనం 1st January కనుక్కుందాం. 1st January 2020 ఏమవుతుంది? సో ఇక్కడ జనవరి వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు మాత్రమే ఇదేంటి 2020 లీప్ ఇయర్. కాబట్టి మన కోర్స్ అండి 0 336 14 62 5035. ఇది ఆర్డినరీ. లీప్ ఇయర్ అన్నప్పుడు ఇక్కడ -1, ఇక్కడ ఏమవుతుంది? 2. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 మంత్ కోడ్ -1. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 20. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4తో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 5 టైమ్స్. కోషంట్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ అంటే ఎంతండి? 6. యాడ్ చేయండి. 1కి +1కి -1 0 అయిపోతుంది. 20 + 5 25, 25 + 6 31. 7తో 7 4s 28. 28 అంటే ఎంతండి? 3 రిమైండర్. 3 అంటే సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెనస్డే 3. సో వాట్ ఈస్ ద డే? వెనస్డే. ఏంటి? ఫస్ట్ డే వెనస్డే. సెకండ్ ఏమవుతుంది? వెనస్డే తర్వాత థర్స్డే. థర్డ్ ఫ్రైడే. ఫోర్త్ సాటర్డే. ఫిఫ్త్ సండే. ఫిఫ్త్ సండే అవుతుంది. సో 5th సండే కాబట్టి మనకు డేట్స్ చూడండి. 5th సండే 5 + 7 12 సండే. 12th సండే. 12 + 7 19th సండే. 19 + 7 26th కూడా సండే అవుతుంది. సో దీస్ ఆర్ ద డేట్స్, రిక్వైర్డ్ డేట్స్. సో మనకు వచ్చే డేట్స్ ఏంటంటే 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు జనవరి 2020లో సండే వస్తాయి. నెక్స్ట్ టైప్. If 5th March 1999 was Friday, then what was the day of the week on 27th March 2000? మనకి ఇచ్చింది ఏంటి? ప్రజెంట్ ఇచ్చిండు, ఫ్యూచర్ అడిగాడు కదా. 5th March 1999 అడిగి ఇచ్చింది ఏంటి? కావాల్సిన రిక్వైర్మెంట్ 27th March 2000 అన్నాడు. We know that మనకేం తెలుసు? ఎవ్రీ ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ 1 odd day, ఎవ్రీ లీప్ ఇయర్ కన్సిస్ట్ 2 odd days. సాధారణ సంవత్సరం అయితే 1 odd day వస్తుంది, లీప్ సంవత్సరం అయితే 2 odd days వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ బర్త్డే సెలబ్రేషన్ ఈ ఇయర్ ఏప్రిల్లో మండే చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ట్యూస్డేలో సెలబ్రేట్ చేసుకుంటాం. 1 day ఎక్స్ట్రా అనమాట. లీప్ ఇయర్ అయితే 2 days ఎక్స్ట్రా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన డేట్స్లో 5th March 1999 ఏమవుతుంది? ఫ్రైడే. మరి we know that 5th March సేమ్ ఇన్ 2000 అంటే ఇది లీప్ ఇయర్. 2000 వచ్చింది. లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని డేస్ ఎక్స్ట్రా వస్తాయి? 2 days ఎక్స్ట్రా వస్తాయి.
ఫ్రైడే ఆఫ్టర్ సాటర్డే సండే అంటే సండే అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి 27th. ఇప్పుడు యాడ్ చేసుకుంటూ పోవచ్చు, లేదంటే మీ ఇష్టం. అదర్వైజ్ మనం డేట్స్ కూడా చెప్పొచ్చు. 5 5th 7 డేస్ యాడ్ చేయండి. 12th 12 + 7 19 19 + 7 26th 26th కూడా ఏమవుతుంది సండే అవుతుంది. మరి 27th ఏమవుతుంది మండే అవుతుంది. సో మండే, వాట్ ఈస్ ఆన్సర్ మండే. మళ్ళీ ఒకసారి చూడండి. 5th మార్చ్ 1999 అనేది ఇచ్చాడు, ఫ్రైడే అని ఇచ్చాడు. 27th మార్చ్ 2000 మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5th మార్చ్ 1999 ఫ్రైడే అయితే 5th మార్చ్ 2000 ఏమవుతుంది సండే అవుతుంది. ఎందుకంటే 2000 ఇయర్ అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్ అది కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో వస్తున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 2000 ఎన్ని వస్తాయి 2 డేస్ వస్తాయి, 29 వస్తుంది. సో కాబట్టి 2 డేస్ ఎక్స్ట్రా వస్తుంది. ఫ్రైడే ప్లస్ 2 డేస్ అంటే సండే. మరి 5th సండే అయితే 12th సండే అవుతుంది, 19th సండే అవుతుంది, 26th సండే. మరి కావాల్సింది ఏంది 27th ఏమవుతుంది మండే అవుతుంది. లేదు అలా అనుకుంటే 5th నుంచి 27కి ఎన్ని డేస్ అండి 5th to 27 27 - 5 22 అంటే 7తో డివైడ్ చేయండి. 22 డివైడెడ్ బై 7 వి గెట్ ద రిమైండర్ 1. అంటే ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి 1 ఆడ్ డే. అంటే సండేకి 1 ఆడ్ డే యాడ్ చేస్తే ఏమొస్తుంది మండే. సో వి గెట్ ద ఆన్సర్ మండే. Next, 26th January. It was Sunday on January 1st, 2006. What was the day of the week on January 1st, 2010? జనవరి 1వ తారీఖు 2006 సంవత్సరం ఆదివారం అయితే 2010 జనవరి 1వ తేదీ ఏ వారం అవుతుందని ఇచ్చాడు మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఓకే, మనకు 2006 జనవరి 2006 ఏ వారం అని ఇచ్చాడు సండే. మన అడిగింది మరి 2007లో ఎప్పుడు అవుతుంది 1 డే ఎక్స్ట్రా వస్తుంది తెలుసు, ఇది ఆర్డినరీ ఇయర్ మండే. మరి 2008 మండే తర్వాత ఏమొస్తుంది ట్యూస్డే. సార్ ఇక్కడ 2 డేస్ కావాలి కదా అనే డౌట్ రావచ్చు. లీప్ ఇయర్, బట్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది లీప్ ఇయర్లో ఎప్పుడు ఎక్స్ట్రా వస్తుంది డేటు ఫిబ్రవరిలో వస్తుంది. ఇక్కడ జనవరి 2008 కాబట్టి 1 డే ఎక్స్ట్రా రాదు. సో 2 డేస్ ఎక్కువ రాదు, 1 డే వస్తున్నాడు. 2009 ఇప్పుడు చూడండి, ఇక్కడ 2008 జనవరికి 2009 జనవరికి మిడిల్లో ఫిబ్రవరి 29 డేస్ ఉంటుంది. సో దట్స్ వై 2 డేస్ ఎక్స్ట్రా. ట్యూస్డే ఆఫ్టర్ వెనస్డే థర్స్డే. సో 2009 థర్స్డే. 2010 థర్స్డే ఆఫ్టర్ ఏంటండి ఫ్రైడే. సో ఇన్ 2010 వాట్ ఇస్ ద ఆన్సర్ ఫ్రైడే. సో ఇలా చెప్పవచ్చు, లేదంటే మనం ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 2006 1 డే కదా సండే. సో 2006 నుంచి 7లో 1 ఆడ్ డే వస్తుంది, 7లో 1 ఆడ్ డే. 8లో జనరల్గా అయితే 2 ఆడ్ డేస్, ఇక్కడ మనకు 1 తీసుకుంటాం. 2009 1 ఆడ్ డే, 2010 అన్నప్పుడు 1 ఆడ్ డే. ఎన్ని వస్తున్నాయి చూడండి 5 డేస్. సండే ప్లస్ 5 అంటే ఏమవుతుంది ఫ్రైడే అవుతుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ 1st April of a year is Sunday, then what is the day of the week on 15th August of the same year? ఒక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ ఆదివారం అయితే అదే సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఏ రోజున వస్తుంది అన్నాడు. మనకిచ్చింది ఏప్రిల్ 1st ఏప్రిల్ ఏంటండి సండే. అడిగింది ఏంటి 15th ఆగస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చాడు, ఫ్యూచర్ అడిగాడు. సో ఫార్వర్డ్. ఓకే చూద్దాం. ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి? We know that April 30 days. Already 1 day completed. What are the remaining? 29. May 30 days. Sorry. $31 days. So next, June 30 days. July 31 days. August ఎప్పటి వరకు 15th వరకు. సో డేస్ అన్నీ కౌంట్ చేయండి. సో డేస్ కౌంట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 9 + 1 10, 10 + 1 11, 11 + 5 15, 1 + 1 2, 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11, 11 + 2 13, 135 డేస్ ఉంటాయండి. 7తో డివైడ్ చేయండి ఆడ్ డేస్లోకి. 7 1 = 7, 65, 7 9 = 63. హౌ మెనీ ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్.
సో కాబట్టి సండే ప్లస్ 2 days అంటే సండే ఆఫ్టర్ మండే ఆఫ్టర్ ట్యూస్డే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ట్యూస్డే, మంగళవారం అవుతుంది. సో ఇలా చేయొచ్చు. లేదు ఇంత లెంతీగా ఎందుకు అనుకున్నప్పుడు ఇక్కడే డైరెక్ట్ చేసుకోవచ్చు. 29 days అంటే ఎన్ని డేస్? 1. 31 అంటే 3. 30 2. 31 3. 15 days 1. 1 plus 3 4. 4 plus 2 6. 6 plus 3 9. 9 అంటే ఎంత అండి? 7 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 2 plus 1 3. There is a mistake. 1 plus 3 4. 4 plus 2 6. 6 plus 3 9 అంటే 72. 2 plus 1 3. Okay, 9 plus 1 10. 10 plus 1 11. 11 plus 5 11 16. Sorry, here 16. Okay, 136. 3 days. Sunday plus 3 days. Sunday plus 3 days. So Monday, Tuesday, Wednesday. So what is the answer? Wednesday. This is the answer. నెక్స్ట్, ఒక లీప్ సంవత్సరంలో జనవరి 26 ఆదివారం అయితే ఆ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ వచ్చే ఏ వారం అవుతుంది? ఇన్ ఏ లీప్ ఇయర్ 26 January was Sunday. What is the day of the week on 15th August of the same year? సో ఇప్పుడు చూడండి, January 26 ఇచ్చాడు, లీప్ ఇయర్ అన్నాడండి. January 26 సండే. అడిగింది ఏంటి? August 15th August ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు చూడండి, జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? వి నో దట్ జనవరి 31 days. 31 daysలో 26 days is completed. What are the remaining days? Rest of the days ఎన్ని? 5. ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి? 29. What is the March? 31. April 30. June 31. June 30. July 31. August 15 and 10 15 days. సో ఇక్కడ చూడండి, రిమైనింగ్ డేస్ ఆర్ డేస్ అండ్ డైరెక్ట్ కన్సిడర్ 5. హియర్ 1, హియర్ 3, హియర్ 2. 2 అదనపు రోజులు ఉంటాయి ఇక్కడ. 31 అంటే 3, 30 అంటే 2, 7 4 28 2, 7 4 28 పోతే 3, 15 అంటే 1, 5 plus 1 6, 6 plus 3 9. 9 అంటే ఏంటండి? 9లో 7 సబ్ట్రాక్ట్ 2, 2 plus 2 4, 4 plus 3 7, 7 minus 7 0, 0 plus 2 2, 2 plus 3 5, 5 plus 1 6. అంటే ఎన్ని డేస్ వచ్చాయి నౌ డేస్? 6 days. సో సండే ప్లస్ 6 days అంటే ఏమొస్తుంది ఆన్సర్? సాటర్డే. సండే 0, 0 plus 6 6. Saturday is the answer. Next, technique to find the same calendar. సేమ్ క్యాలెండర్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా ఆడ్ డేస్ పే చేసుకొని చేస్తాము, బట్ వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్. ఇక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఏంటంటే, గివెన్ ఇయర్ని 4తో డివైడ్ చేయండి. వి గెట్ రిమైండర్స్ మేబీ 0 or 1 or 2 or 3. ఇవే రిమైండర్స్ వస్తాయి. 0 అనేది 2 పాసిబిలిటీస్ ఉంటుంది. రిమైండర్ 0 వచ్చేది ఎప్పుడంటే, గివెన్ ఇయర్ మేబీ లీప్ ఇయర్ ఆర్ మే నాట్ బి లీప్ ఇయర్. లీప్ ఇయర్ కావచ్చు, లీప్ ఇయర్ కాకపోవచ్చు. ఆర్డినరీ ఇయర్ కావచ్చు, లేదంటే లీప్ ఇయర్ కావచ్చు. ఆర్డినరీ ఇయర్ అయితే ఎంత యాడ్ చేయాలి? ఆర్డినరీ ఇయర్ అయితే 5 యాడ్ చేయండి. లీప్ ఇయర్ అయితే 28 యాడ్ చేయండి. 1 రిమైండర్ వస్తే 6 యాడ్ చేయండి. 2 రిమైండర్ వస్తే 6 యాడ్ చేయండి, లేదంటే 11 యాడ్ చేయాలి. ఎందుకో చెప్తాను. 99% యూజ్ ఆఫ్ 11 యాడ్ చేయండి. వి గెట్ ద ఆన్సర్. 6 అనేది ఎక్కడంటే నియర్ బై సెంచరీ ఉన్నప్పుడు 6 యాడ్ చేయాలి. దాని యొక్క క్లారిటీ మీకు ఇస్తాను. 3 రిమైండర్ వచ్చింది అనుకోండి, 3 రిమైండర్ వస్తే మాత్రం 11 యాడ్ చేయాలి. వి గెట్ ద షార్ట్ కట్. ఇది షార్ట్ కట్ అనమాట. గివెన్ పీరియడ్ని 4తో డివైడ్ చేయండి. వి గెట్ సమ్ రిమైండర్. 0 రిమైండర్. ఇఫ్ ఆర్డినరీ ఇయర్ యాడ్ 5. ఇఫ్ లీప్ ఇయర్ 28. 1 రిమైండర్ 6. 2 రిమైండర్ 6 or 11. 3 రిమైండర్ 11. సో ఇక్కడ ఓన్లీ నియర్ బై 1972, 2072 సమ్ ఆ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం, లీప్ ఇయర్ వస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ లీప్ ఇయర్. ఇది అప్లికబుల్ కాదు. ఓన్లీ 2 or 3 కేసెస్ అంటే 72 అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది రాదు. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను మీకు.
1872 ఈజ్ ద లీప్ ఇయర్. 28 ఇయర్స్ యాడ్ చేసామనుకోండి 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ఇక్కడ మాత్రం యూజ్ కాదు, రిమైనింగ్ కేసెస్ అన్నీ కూడా యూజ్ అవుతుంది షార్ట్కట్. ఇప్పుడు చూద్దాం 2007. ది సేమ్ ఫర్ ద ఇయర్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2007 విల్ సేమ్ ఫర్ ద ఇయర్. సో ఇక్కడ 2007 సంవత్సరానికి సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. 2007ని మనం దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. మొత్తాన్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 digits డివైడ్ చేయండి, వి గెట్ ద రిమైండర్. దట్ ఈస్ ద సేమ్ రిమైండర్ వెన్ గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివైడెడ్ బై 4. మనం మొత్తం నెంబర్ని 4తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వచ్చిందో లాస్ట్ 2 digit నెంబర్ని 4తో డివైడ్ చేసిన సేమ్ రిమైండర్ వస్తుంది. 4ని 7 ఉంది, 7ని 4తో డివైడ్ చేయండి. 4 1 జా 4, వాట్ ఇస్ ద రిమైండర్ 3, శేషం 3 వస్తుంది. మరి శేషం 3 వస్తే ఎంత కలపాలి? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 1 0 or 28 అంటే లీప్ ఇయర్ ఆర్ డిపెండ్ ఆన్ నాన్ లీప్ ఇయర్. 1 6 2 6 or 11 3 11. సో 3 వచ్చింది రిమైండర్, శేషం 3 వచ్చింది కాబట్టి 2007కు ఎంత కలపాలి? 11 యాడ్ చేయాలి. 810 అంటే 2018లో వస్తుంది. నెక్స్ట్ 2000 ఇయర్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? సేమ్ క్యాలెండర్. ది సేమ్ ఫర్ ద ఇయర్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2000 విల్ బి ద సేమ్ ఫర్ ద ఇయర్. సో 2000 సంవత్సరం 2000 అన్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఇక్కడే 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతండి? 0. బట్ ఇట్ ఈస్ ద లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్? 2000 అనేది ఏ ఇయర్? లీప్ ఇయర్. కాబట్టి ఎంత యాడ్ చేయాలి? 28. 2000 ప్లస్ 28 ఈక్వల్ 2028 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం ఇక్కడ డైరెక్ట్గా చెప్తా చూడండి. ఏమేమి లీప్ ఇయర్స్ అని మనకు తెలుసు. 400, తర్వాత 800, నెక్స్ట్ 1200, సెంచరీస్ ఇవన్నీ కూడా 1600. సో 400 క్యాలెండర్ 428, 800 క్యాలెండర్ 828, 1200 క్యాలెండర్ 1228, 1600 క్యాలెండర్ 1628లో వస్తుంది ఇట్లా. సో ఇక్కడ రిమైండర్ 0 వస్తూ లీప్ ఇయర్ అయితే. మన నాన్ లీప్ అయితే 100 ఉందనుకోండి, 100 అనేది 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ఆర్డినరీ ఇయర్ కాబట్టి 5 యాడ్ చేయాలి. 105. మరి 200 క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? 205. మరి 2100 ఇయర్ 2100 ఉంది, ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఎప్పుడు వస్తుందని? 2105. సో దిస్ ద టెక్నిక్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. 1900 ది సేమ్ ఫర్ ద ఇయర్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 1900 విల్ బి సేమ్ ఫర్ ద ఇయర్. సో 1900 సంవత్సరం క్యాలెండర్కు సమానంగా ఉండే క్యాలెండర్ ఏ సంవత్సరంలో వస్తుంది అంటున్నాడు. 1900 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4తో డివైడ్ చేసామనుకోండి, వాట్ ఇస్ ద రిమైండర్? రిమైండర్ శేషం ఎంత వస్తుంది? 0. బట్ ఇది ఏ ఇయర్? 1900 నాన్ లీప్, సాధారణ సంవత్సరం ఇది. సో కాబట్టి ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. సో 1900 ప్లస్ 5. సో వాట్ ఇస్ ఆన్సర్? 1905. మీకు ఇంతకుముందే చెప్పాను, ప్రీవియస్ డిస్కషన్. 100 ఇయర్ 105, 200 205, 300 305, 500 505, 600 605, 700 ఇయర్ 705, 800 అంటే 828, దట్ ఈస్ ద లీప్ ఇయర్. 900 905. సో 1300 1305. నెక్స్ట్ 2020 ది సేమ్ ఫర్ ద ఇయర్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2021 విల్ బి ద సేమ్ ఫర్ ద ఇయర్. 2021 సంవత్సరం క్యాలెండర్కు సమానంగా ఉండే క్యాలెండర్ ఏ సంవత్సరంలో వస్తుంది అన్నాడు. 2021 అన్నప్పుడు 4తో డివైడ్ చేయండి. 4 5 దా 20, వాట్ ఇస్ ద రిమైండర్? 1 రిమైండర్ వస్తే ఎంత యాడ్ చేయాలి? వి నో దట్ 6 యాడ్ చేయాలి. 2021 6 యాడ్ చేయండి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 2027. సో 2027లో వస్తుంది. 2018 క్యాలెండర్ అన్నాడు. 2018. సో 2018 అన్నప్పుడు 4తో డివైడ్ చేయండి అమ్మా. 4 4 జా 16, వాట్ ఇస్ ద రిమైండర్? 2 రిమైండర్ వస్తే మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి 6 ఆర్ 11. సెంచరీకి నియర్ బై ఉన్నప్పుడు మాత్రమే 6 యూజ్ అవుతుంది, 11 యూజ్ కాదు. సో చూద్దాం. కాకపోతే 2018 6 యాడ్ చేయండి. 2024 2018కి 11 యాడ్ చేయండి. సో 2029. సో ఇక్కడ మనకు 2 ఆన్సర్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. మనకు 2018 అనేది ఏ ఇయర్ అండి? నాన్ లీప్. ఏంటి? నాన్ లీప్. మరి సేమ్ ఉండాలంటే వచ్చే ఆన్సర్ కూడా ఏముండాలి? సేమ్ ఉండాలి. అంటే నాన్ లీపే కావాలి. 2024 ఏ ఇయర్ ఇది? లీప్ ఇయర్. మరి 2029 ఏంటి? నాన్ లీప్. ఇది సాధారణ సంవత్సరం కాబట్టి 2021 ఈజ్ నాట్ కరెక్ట్. ఇయర్ 2029 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్ని ఉన్నాయి, వాటిలో ఏదైతే వస్తుందో అది చెక్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. సో 1894
The same for the year calendar for the year 1894 will be the same for the year. 1894 సంవత్సరానికి సేమ్ అన్నాడు. సో 1894 ఇక్కడ యూజ్ అవుతుంది చూడండి. 4తో డివైడ్ చేస్తాం. 4 1 జా 4, 4 పోతే ఎంతని 34, 4 8 జా 32. వాట్ ఇస్ ద రిమైండర్ 2. అంటే శేషము 2 వచ్చింది. కాబట్టి ఎంత కలపొచ్చు 6 ఆర్ 11 యాడ్ చేయాలి. సో 1894కి 6 యాడ్ చేయండి. సో 1900. అదే 1894కి 11 యాడ్ చేద్దాం. సో 1905. 1900 is నాన్ లీప్ ఇయర్. 1905 కూడా నాన్ లీప్ ఇయర్. బోత్ ఆర్ ద ఆన్సర్స్. ఇచ్చిన ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. 1900 is the correct answer. 1905 is also correct. సో ఇక్కడ వి నో దట్ అంతకుముందే మనం చెప్తున్నాం 1900 అనేది ఏంటి శతాబ్దం. శతాబ్దం అన్నప్పుడు దానికి ఎంత యాడ్ చేయాలి? లీప్ అయితేనో 28 యాడ్ చేయాలి, నాన్ లీప్ అయితే 5 యాడ్ చేయాలి. 1900కి సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 1905. సో 1894 తర్వాత 1900, 19 ఆఫ్టర్ 1905. సో ఇక్కడ ఆప్షన్ బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. January and October have the same calendar in a non-leap year. సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలలు ఒకే క్యాలెండర్ని కలిగి ఉంటాయి అని అడుగుతాడు. జనవరి అండ్ అక్టోబర్. ఇది రిలేటెడ్ టు గాంధీ జన్మదినము, జయంతి వర్ధంతి బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. నాన్ లీప్ ఇయర్ సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలలు ఒకే క్యాలెండర్ను కలిగి ఉంటాయి అంటే జనవరి అండ్ అక్టోబర్. మరి లీప్ ఇయర్లో అయితే జనవరి అండ్ జూలై. ఎలా వచ్చింది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. జనవరి అండ్ జూలై.